ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజానీకం అందరూ కూడా భారత రాజ్యాంగ సృష్టికర్త రచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అందరూ కూడా ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ అందరి ముందు నేను ఎమ్మెల్యేగా నిల్చున్నానంటే ఆయన సెలవే. ఆయన భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా ఎమ్మెల్యేలు గెలవాలి, ఎమ్మెల్యేల యొక్క బాధ్యతలు ఏంటని కూడా తెలియపరిచారు. ప్రజలందరూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా క్రిందటి సంవత్సరం ఈ టైంలో మనం ఎలక్షన్ క్యాన్వర్స్లో తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు కూడా నేను చెప్పాను, మన కుల మత రాజకీయ ప్రాంతాలకి అతీతంగా మనం కలిసి పనిచేయాలి, అభివృద్ధి సైడే మనం పనిచేయాలి. మీరందరూ కూడా నాకు ఓటు వేయండి, ఓటు వేస్తే తప్పకుండా నేను పని చేసి పెడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఆ రోజు నేను చూసి కూడా నేను చాలా బాధపడి డెఫినెట్గా వీటన్నిటికీ చక్కగా మనం అలంకరించాలని చెప్పి మళ్ళీ ఆయన జయంతి వచ్చే లోపల అలంకరణ కూడా చేపించడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో నాకు ఓటు వేశారు. అలాగే ఇప్పుడు ఒక ఉద్దేశం నాది ఏంటంటే, నా కోరిక ఏంటంటే, మన ప్రత్యర్థికి కూడా 57,000 ఓట్లు పడి మనకు 47,000 మెజారిటీ మీరా గారు చెప్పినట్టు వచ్చినప్పటికీ ఆ 57,000 మంది కూడా ఎందుకంటే నేను మొత్తం మన నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా నోటీసులో తీసుకొచ్చి తప్పకుండా నాతో పనిచేయించుకోవాల్సిందిగా మరొక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి అని చెప్పి మా పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కరెక్ట్గా క్రిందటి సంవత్సరం ఈ టైంలో ఎలక్షన్స్ గురించి క్యాంపెయిన్ చేసే టైంలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలన్నీ కూడా అప్పుడు కూడా మనం దండ వేసి ఆయన సత్కరించుకోవడం జరిగింది. కానీ అవన్నీ కూడా విగ్రహాల పరిస్థితి చూస్తే నాకే చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను చెప్పాను, మళ్ళీ ఆయన జయంతి వచ్చేటప్పటికల్లా విగ్రహాలన్నిటికీ కూడా ఒక పోషణ చేసి అంత నీట్గా మళ్ళీ కలరింగ్ అది చేసి అంబేద్కర్ గారి దగ్గరికి వస్తే అందరూ కూడా ప్రతి దినము కూడా నమస్కారం పెట్టుకొని వెళ్ళి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతిరోజు కూడా తలుచుకుంటూ భావితరం కూడా అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి సృష్టించిన భారత రాజ్యాంగం ఆయన అనేక విధాలుగా ఆలోచించి భావితరం ఎలా ఉండాలని ఆలోచించి అనేక విధాలుగా కట్టుబడి చేయటం మూలాన మన భారతదేశం ఇంత పటిష్టంగా ఉన్నది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది. మనం ఎన్నో దేశాలు చూస్తూ ఉన్నాం, మన దాయిద దేశం కూడా చూస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రాజ్యాంగం సరిలేక. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జోహార్. భారతదేశంలో 140 కోట్ల అభిమానించేటువంటి గొప్ప వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశానికి దిశానిర్దేశం చూపించినటువంటి వ్యక్తి, గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వర్గం నాయకుడు కాదు, అన్ని వర్గాల ఆరోగ్యకరమైనటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనాథ్ చౌదరి గారు ఎప్పుడు ఒకటి అంటుంటారు నాతో, మీరాబాయ్ మనం కనపడటం కాదు మన పని కనపడాలని. ఈరోజు దళిత వర్గాల తరపున, అట్టడుగు వర్గాల తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎన్నోసార్లు అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతులు చేశాం. కానీ ఒక శాసనసభ్యుడిగా మొట్టమొదటి సంవత్సరం ఈ నియోజకవర్గంలో ఎన్ని అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ రంగులేసి అలంకరణ చేసి ఈరోజు సుజనాథ్ చౌదరి గారు ఒక ఘనమైనటువంటి నివాళిని అంబేద్కర్ గారికి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మా బడుగు బలహీన వర్గాల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఏదైతే అంబేద్కర్ గారు ఆశించిన మేరకు ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అత్యధికంగా ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం నిరంతరం ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ముందు విజయవాడ వెస్ట్ను బెస్ట్ చేస్తానని ఏ రకంగా వారు మాట్లాడారో వారిని కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఒక కులంగా, ఒక మతంగా చూడాల. సుజనాథ్ చౌదరి గారంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్నటువంటి ఒక నమ్మకంతో ఆయనకు 47,000 మెజార్టీ ఇచ్చారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు వారు పనిచేస్తున్నందుకు ఇది ఒక ఉదాహరణగా వారి పేరున అనేకమైనటువంటి అంబేద్కర్ గారి పేరు మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి
వారు రూపకల్పన చేస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు. అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.